నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రోహిణి ఆసుపత్రికి చేరుకుని పెద్దిని పరామర్శించారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పెద్ది సుదర్శన్ను సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా వేగంగా ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి నిపుణులైన వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కీలక నాయకులు ఆసుపత్రిలోనే ఉండి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆయనకు హైదరాబాద్లో అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని కేటీఆర్ సూచించారు. ఇక కేటీఆర్, హరీష్ రావులతో పాటు చికిత్స అందిస్తున్న వైద్యులతోనూ కేసీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 9 సార్లు సిపిఆర్ చేసి ఆయన ప్రాణాన్ని వైద్యులు నిలబెట్టారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్ మమతారెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం గంటల తరబడి నిర్విరామంగా పోరాడి ఉదయం 8 గంటల నుంచి చికిత్స కొనసాగుతుండగా 9వ చేసిన సిపిఆర్కు స్పందించిన ఆయన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. దీనిని మెడికల్ మిరాకల్గా డాక్టర్ మమతారెడ్డి అభివర్ణించారు. డాక్టర్ మమతతో పాటు వైద్య బృందాన్ని హరీష్ రావుతో పాటు పలువురు నేతలు అభినందించారు. ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ నో బ్రీతింగ్ హార్ట్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ నో బ్రీతింగ్ హార్ట్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? సిద్దిపేట